అటున్నా ఇటున్నా అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటారు. ఆడకెళ్ళి ఓట్లు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలను ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయాల. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం ఉంది దీంట్లో, వారి ద్వారా స్టడీ చేయించా. వివరణ ఇచ్చేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందనే దానికి. అయితే నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించినా పర్వాలా, లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీ జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకేం భేషజాలు లేదు, నీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణ ఇస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మతలబు చేసి ఉంటే అభ్యంతరాలు మేమెందుకు తెలియజేస్తాం. ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషనర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఎదురుగా కూడా కమిషనర్కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇటు మీద ఇందాక చెప్పాను కదా సార్, మళ్ళీ అని ఒక అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి పెట్టిన ఫోన్ ఎత్తుకోకుంటే పెట్టిన వాట్సాప్ ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్ మళ్ళీ వివరాలు అడిగా. అంటే అది ఎమ్మెల్యేగా అది ఆ పార్టీ ఈ పార్టీల ప్రజా సమస్యలు అడగొచ్చు. ఏం ప్రసాద్ కరెక్టే కదా. మళ్ళీ అయిపోయిందా షూట్ చేసుకున్నారు కదా. సార్ స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు. అంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేయను, నాకు కాల్ చెక్ చేసుకోవచ్చు అని అయిన తర్వాత. హలో రెండోది చేస్తున్నాడా. రెండోది ఇప్పటిదాకా నేను చెప్పిన మాటల్ని ఒక్క మాటలో మళ్ళీ చెప్తున్నా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాళ్ళు చెప్పినా స్వయంగా నేనే అధికారులను తీసుకొని వారి ఇళ్ళకు కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదానికి. షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినోడిని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ ఇవ్వను? ఖచ్చితంగా వివరణిస్తాను. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాకటి సమాధానం లేదు. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు, మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కడి మాత్రం చెప్తున్నాం, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేక అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి
నారాయణ సారు పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి, ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం. ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనడు, తెలివైనడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయనివ్వను. ఎందుకు చేయనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషనర్ చెప్పి మాట. ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా నిన్న వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరో రకంగా మాట్లాడవచ్చు, అది రాజకీయ విమర్శ అవుద్ది. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్. నేను వేరే పదం వాడవచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు ఉంది. కానీ చెప్పను దాన్ని హుందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, హుందాగానే సమాధానం చెప్తున్నా. ప్రతి విమర్శ చేయటంలా నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను. కమిషనర్ ఎన్నికల్లో మీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారు, క్లారిటీ ఇస్తారా? తమ్ముడని మీరు అంటారు, మళ్ళా కుమార్తె రంగంలో ప్రస్తుతానికి ఎవరు ఎమ్మెల్యే కాకా సార్? ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎవరు సార్? ప్రస్తుతానికి ఎమ్మెల్యే సేదరెడ్డి గారు. సేదరెడ్డి గారికి వచ్చిన టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. రేపు భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. ఎవరు పోటీ చేస్తారనేది మేమిద్దరం మా సొంత పార్టీ మేము చెప్పుకోవడానికి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరు చెప్తే ఎవరు పోటీ చేస్తారు సార్. ఇది అదే సార్ సమాధానం కూడా క్లారిటీకి ఇస్తున్నా సార్. ఎమ్మెల్యే గారు ఎందుకు సార్? నేనే చెప్తున్నా కదా, మీరు అడిగేది డౌట్. మురళి గారు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమం ప్రకటించి మీరు ప్రశ్నిస్తే, ఏదైనా ప్రజలైనా మీడియా అయినా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా, చాలా క్లారిటీగా చెప్తా, చాలా పద్ధతిగా చెప్తా. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి.